అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? క్రిస్మస్ బాగా జరిగిందని నమ్ముతా ఉంటున్నాను. ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనకి వైనస్ కార్యక్రమం ద్వారా ఇస్తున్నారు. యెషయా 9:2. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఒకసారంట ఒక నౌక, ఒక ఓడ తుఫాన్లో చిక్కుకుంది. తీరానికి వెళ్ళడానికి చీకట్లో ఏమీ కనబడట్లేదు. అయితే అక్కడున్న క్యాప్టెన్ అంటున్నాడంట, నేను మిమ్మల్ని క్షేమంగా తీరానికి తీసుకెళ్తాను, ఏం భయపడకండి అంటున్నాడు. ఆ ఓడలో ఉన్న వారందరూ అంటున్నారంట, క్యాప్టెన్ ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్తావు, చిమ్మ చీకటి ఉంది, నీకు దారి ఎలా తెలుస్తుంది అని అన్నారు. అన్నప్పుడు నేను తీసుకెళ్తా కదా అన్నాడు. అని కొంతసేపట్లోనే తీరానికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి చాలా డౌట్ వచ్చి అడిగారు, ఎలాగ తీసుకొచ్చావు, ఎలాగ లైట్ హౌస్ని ఎలాగ నువ్వు కనిపెట్టగలిగావు, ఎలా తీసుకొచ్చావు అని అన్నప్పుడు, మాకు కనపడింది నీకు ఎలా కనపడింది అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. చాలా దూరంలో చాలా చిన్న చిన్న వెలుగులు నాకు కనపడ్డాయి. అవి జాలర్ల యొక్క వెలుగులు నాకు కనపడ్డాయి. జాలర్లు పనిచేస్తూ వారి వెలుగు వైపే నేను వెళ్ళాను. అది వెళ్తుంటుండగా వారి ఇల్లులు కూడా నాకు కనబడ్డాయి. ఆ ఇల్లులో ఉన్న చిన్న చిన్న వెలుగు నాకు కనబడి, ఆ చిన్న వెలుగు వైపు నేను వెళ్తుండగా లైట్ హౌస్ నాకు కనబడింది అని చెప్పాడు. సో ఆ పెద్ద గొప్ప వెలుగు కనబడడానికి ఆ చిన్న వెలుగులు నాకు సహాయం చేశాయని చెప్పాడు. నిజమే, మన జీవితంలో కూడా మనము ఈ లోకానికి దేవుడు మనల్ని ఏమని పిలిచారంటే వెలుగు అని పిలిచాడు. సో నీవు కూడా చిన్న చిన్న వెలుగే కావచ్చు, చిన్న తలాంత ఉండొచ్చు, చిన్న అభిషేకం ఉండొచ్చు, లేక దేవుడు నీకు ఇచ్చిన చిన్న పనే ఉండొచ్చు. కానీ ఈ లోకానికి నువ్వు ఆ చిన్న వెలుగుని బట్టి, నీ సాక్షి జీవితం బట్టి దేవుడు గొప్ప వెలుగు వైపు నిన్ను తీసుకెళ్తాడు. గొప్ప వెలుగు ఎవరు నువ్వు చూపిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఎంతటి చిన్న వెలుగైనా నువ్వు వెలుగు దేవుని కొరకు. దేవుడు అంటున్నాడు, నీ చిన్న వెలుగును చూసి లోకమంతా పెద్ద వెలుగును కనుక్కోబోతున్నారు. ఈరోజు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాయా? దేవుడు అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నా వల్లే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను వెలుగునివ్వడానికి వచ్చానని యోహాను 12:46 మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, నేను ఏ ప్రాంతంలో ఉన్నా, నేను ఎక్కడ నేను జీవిస్తున్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నన్ను ఒక చిన్న వెలుగుగా నన్ను చేయండి. ఈ చిన్న వెలుగును చూసి నా వెనకాలన్న గొప్ప వెలుగు వైపు అందరు తిరగాలి ప్రభా అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నత రోగు తండ్రి, నేను చేసేది చిన్నదైనా నా చిన్న వెలుగును బట్టి నాయన గొప్ప వెలుగు వైపు నాకు నేను తీసుకొచ్చేటకు సహాయం చేయండి. నిజమే, ఈ లోకంలో చీకటి కమ్ముకొని ఉంది నాయన. ఈ చీకటి లోకంలో నాయన మేము నీ యొక్క వెలుగుని వెలిగించి నీ వైపు మేము తీసుకొచ్చేటకు సహాయం చేయండి. నువ్వు గొప్ప దేవుడు నాయన. అయ్యా, నీవే ఈ లోకానికి వెలుగు. మరి ఏ లోకంలో మరి ఏ వెలుగు లేదు ఈ లోకంలో నాయన. మరి అట్టి వెలుగుగా ఉన్నందుకు నీకు వందనాలు. అలాగే నీ వెలుగుని బట్టి మమ్మల్ని వెలిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. యూఆర్ షైనింగ్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. ఈరోజు ఎవరైతే అయ్యా నన్ను కూడా వెలుగుగా చేయండి అని అంటున్నారో వారిని కూడా నువ్వు అభిషేకించి వాడుకొని అయ్యా ఈ లోకానికి, చిమ్మ చీకట్లో ఉన్న లోకానికి వెలుగు జ్యోతులుగా మమ్మల్ని నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మీకు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడితే, మీ వెలుగుని మంచం కింద కొంచెం దగ్గర పెట్టకండి, నీ వెలుగుని వెలిగిస్తూ ఉండండి. సో ఈరోజు కమెంట్లో రాయండి, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ లైక్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.